హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒంగోలు జాతి ఎద్దుల్ని, ఆవుల్ని అభిమానించే వాళ్ళు నేను ఒకడిని, ఒక సామాన్యుడిని. ఇక విషయం ఏంటంటే, నాకు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ ఒంగోలు ఎద్దులు గానీ, ఒంగోలు జాతి ఆవులన్న ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. అది ఎలా అంటే నేను యూట్యూబ్‌లో ఎక్కువ ధీరా వీడియోలు చూసేవాడిని. అలా చూస్తూ, చూస్తూ ధీరా పిచ్చితో మొదలైంది ఈ ఒంగోలు క్యాటిల్ అంటే అంత అభిమానం మొదలైంది. అదే అభిమానంతో మనం దగ్గరుండి చేయలేకపోయినా ఎవరైనా చేసిన వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంటే అవి చూస్తూ ఆనందం పొందేవాళ్ళం. అరే! మనం ఎలాగో పెంచలేకపోయినాం, చేయలేకపోయినాం, చేసేవాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అలా ఉండేవాడిని. 2024 ఎంత వరస్ట్ ఇయర్ అంటే ఒంగోలు జాతి ఎద్దుల్ని, ఒంగోలు జాతిని అభిమానించే వారందరికీ ఒక బాధాకరమైన విషయం అది. మొట్టమొదట చెప్పుకోవాల్సింది బ్లాక్ టైగర్ గెత్త గురించి. అది ఒక సామాన్య రైతు దగ్గర నుంచి చిన్న వయసు నుండే కట్టుకు పోగేసుకొని బండలాగేది. వ్యవసాయం చేస్తూ క్రమక్రమంగా దినదిన అభివృద్ధి చెందుతూ కట్టుకు పోగు వేసుకొని మరీ బండలాగేది. అలాంటి ఎద్దుకు ఎలాంటి దారుణమైన పరిస్థితొచ్చింది. అనుకోకుండా కాలు దెబ్బతినడం, అది తిరిగి మళ్ళీ కోలుకునే ప్రయత్నంలో మరొక కాలు దెబ్బతిని ఎంత ఘోరమైన పరిస్థితి అనుభవించి మరణించిందంటే అంత దారుణం అది. అది మాటల్లో చెప్పలేమది. వర్ణనాతీతం అది. దాని తర్వాత నాకు గుర్తుండి నేను చూసి తెలుసుకున్న పేర్లు అగ్నిగిత్త, ఆహ్, తర్వాత 2024లో మహానంది 3 సార్లు వరుసగా ఏకచక్రాధిపత్యం సాధించిన ధీర మళ్ళీ నాలుగోసారి కూడా కొడుతుందని ఎన్నో వేల మంది ఆశలతో ఎదురు చూస్తున్నారు. అలాంటిది కొద్ది దూరంలో చేజారిపోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల. అది కొందరు ఎవరో దృష్టిలో అనుకోవచ్చు, పక్కగిత్త సపోర్ట్ ఇవ్వలేదు, లేదా టైం వేస్ట్ చేశారని. కానీ దానికి రాసి పెట్టలేదు. ఆ తర్వాత ఈ మేలచెరువు పందెంలో ధీరాని ఎప్పుడైతే నేను 3-4 ఇయర్స్ నుంచి వీడియోలో చూస్తున్నానో అంత అగ్రెసివ్‌గా ఎప్పుడు కనిపించలేదు. ఫస్ట్ టైమ్ నేను చూసింది కొప్పరావూరు పందెంలో అంత అగ్రెసివ్‌గా కనిపించింది. మళ్ళీ మేలచెరువులో కనిపించింది. ఆ పందెమే చివరి పందెం అవుతుందనైతే నేనైతే అనుకోలేదు. హఠాత్తుగా కాలు విరగడం, అది చనిపోవడం. ధీరా మాట చెప్పాలంటే నా నోరు తడబడుతుంది. ఎందుకంటే అంత ప్రేమ పెంచుకున్నాను. డైలీ కనీసం 100-1000 టైమ్స్ అయితే ధీరా ఫోటో అయితే చూసుంటాను నేను. ఎందుకంటే అంత పీకల లోతు అభిమానంలో ఉన్నాను ధీరా అంటే. చాలా ఉన్నాయి ధీరా కన్నా ముందు తోలినోటి. నాకు తెలిసి యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నవి గాండీవం గిత్త, చౌటపల్లి గిత్త, వేమవరం గిత్త, ఈ దేవుడి గిత్త ఇలా చాలా ఉన్నాయి. కానీ ధీరా అంటే ఎనలేని అభిమానం, అది మాటల్లో చెప్పలేను. ఎన్నో వందల గిత్తలున్నాయి. అదంటే నాకు చాలా ఇష్టము. ధీరా మరణం అనేది ఎప్పుడు సీనియర్ పందాలు చూసినా కూడా యూట్యూబ్‌లో గానీ, టీవీలో గానీ ఎక్కడ చూసినా కూడా ఎవరన్నా ఒక వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టినా కూడా నా మదిలో ఫస్ట్ వచ్చే ఆలోచన ధీరా ఉంటే ఆ పందెం ఇలా ఉండేది. ఇన్ని ఫీట్లు లాగేది. ఇంత హైప్‌లో ఉండేది. ఇంత ఫ్యాన్స్‌కి క్రేజ్ వచ్చేది అనే ఆలోచనలు వస్తాయి నాకు. ఏ యుద్ధం చూసినా, ఏ కోర్ట్‌లో పందాలు వీడియోలు చూసినా గూడా. అదొక బాధాకరమైన విషయమైతే, తర్వాత ఈ బోరెడ్డి కేశవరెడ్డి గారి గిత్త ఇంద్రసేనారెడ్డి అదే మంచి ప్రదర్శన కనబరిచింది. తర్వాత డీవీఆర్ గారి గిత్త, ఇంకో గిత్త సీనియర్ గిత్త రుద్ర గిత్త ఇలా చాలా చనిపోవడం జరిగింది. అన్నీ మంచి మంచి గిత్తలే. ఇక 'రణ' 'వీర' గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. 'రణ' 'ధీరా'కి ఏదైనా మంచి సపోర్ట్ ఇచ్చి 'ధీరా' అంత ఆహ్, సరిజోడిగా స్టామినాతో నిలబడిందంటే అది 'రణానే'. 'రణా'కే అది సరైన మాట వింటుందని 'చక్రవర్తి' అన్నగారు కూడా చాలా వీడియోల్లో చెప్పారు. దాని కొమ్ములు గాని, దాని ఫేస్ గాని చూడడానికి భలే ఉంటది. అలాగే బండ లాక్కొనెళ్తది. 'ధీరా' ఎంత స్పీడ్‌తో దొరుకుద్దో 'రణ' కూడా అలాగే బయటికి దొరుకుద్ది. ఇక 'వీర' గిత్త 'చోటా ప్యాకెట్ బడా ధమాకా' అనే టైప్‌లో
చూడడానికి చిన్న గిత్తే. అంటే మీడియం సైజు. అలాంటిదైనా గూడా ధీరాతో 1 ఇయర్ మహానందిలో విజయం సాధించింది. తర్వాత వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు సేల్ చేశారు. అది అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ మన ఇటు ఉన్న రాజు అన్నగారి చొరవతో గోశాలకైతే చేరింది. దానికి ఒకటో, రెండో లేగదూడలైతే పుట్టాయని గూడా అన్న వీడియో పెట్టాడు. అది చాలా సంతోషం. అది గూడా శివైక్యం చెందడం జరిగింది. ఇంకొక గిత్త గురించి సెపరేట్‌గా చెప్పాలంటే 'ఆర్‌కే బాబాయ్' గారి గిత్త 'సమరసింహ' అది చనిపోవడం జరిగింది. 'ధీర' వాకింగ్ స్టైల్ తర్వాత నాకు నచ్చింది 'సమరసింహ' గిత్త వాకింగ్ స్టైల్‌లో. దాంట్లో బండ్లాగా పందాలైతే నేను ఎక్కువ చూడలేదు. కానీ దాన్ని చూడగానే ఎందుకో నచ్చింది. ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా 'భీముడి' గిత్త చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అది. ఈ ఒంగోలు ఎద్దుల పశు ప్రేమికులకు గానీ, అభిమానులకు గానీ చాలా బాధాకరం అది. 1,10,00,000 కొనుగోలు చేసిన గిత్త. డబ్బుల విషయం వాళ్ళకు లాభాలు, నష్టాలు ఉండొచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం అది. కానీ అంత ఖర్చు వెచ్చించి ఈ బేడాల ఖర్చులు, వాటి తిండి ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్ రాను పోను, పందాలకంట, వాటికంట ఇంత ఖర్చు పెట్టి అదొక ఎత్తైతే, అంత ప్రేమగా చూసుకుంటున్న గిత్త సడెన్‌గా చచ్చిపోతే అది ఇంకా తీరని బాధ, తీరని లోటది. చాలామంది అంటుండే ఒక మాట, ఈ బండలాగే పందాల వల్లనే ఒంగోలు జాతి ఎద్దులు చనిపోతున్నాయని. నా వరకు మటుకు అది 100కు 100% తప్పది. ఈ బండలాగే పందాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి ప్యాషన్ ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు. ఇంకా మన ఒంగోలు జాతి అనేది మనుగడలోనే ఉండాది. ఆ గిత్తల కోసమైనా ఒంగోలు ఆవులనేవి కొన్ని మనుగడలో ఉన్నాయి. ఇంకొక మాట వ్యవసాయానికి వాడొచ్చు కదా అని. వ్యవసాయానికి వాడేవాళ్ళు 100లో 20% మట్టుకే ఉన్నారు. మొత్తం 80% మంది మొత్తం యంత్రాంగం మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సరైన టయానికి వర్షాలు పడవు. వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ. వీటికి తిండి తేవాలంటే ఖర్చెక్కువ. సో, దానివల్ల ఈ ఒంగోలు జాతి మనుగడలో లేకుండా పోతుంది. ఈ బండ లాగించే వాళ్ళ వల్లన్న ఇది మనుగడలో ఉన్నాయి ఈ ఒంగోలు జాతి. లేకుంటే ఇవి కూడా మనం ఈ పాటికే పుస్తకాల్లో, మ్యూజియంలో చూడాల్సొచ్చేది. ఇప్పుడే కొందరు బొమ్మలు చేసి, స్టాచ్యూలు చేసి అమ్ముతున్నారు. మనం దానికి లైకులు కొడతాం, సలాం చేస్తాం. కామెంట్లు పెడతాం. అంతేగాని ఒంగోలు జాతిని పెంచే వాళ్ళని గాని ఎంకరేజ్ చేయము. అందరూ డైరీ ఫార్మ్ పెట్టండి, లేదా ఏదో పౌల్ట్రీ ఫార్మ్ ఇలా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇలా వెళ్తున్నారు తప్ప, ఈ ఒంగోలు జాతిని ఎంకరేజ్ చేసేవాళ్ళు 100కి 10 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ వల్ల మాత్రమే మనుగడలో ఉన్నాయనైతే నేను అనుకుంటున్నాను. భీముడి గిత్త భీముడి గిత్త నాకు కొంచెం అసూయ ఉండేది. ఎందుకంటే 'మహానందిలో' ధీరాన్ని వెనక్కి నెట్టేసిందిరా అని అసూయ ఉండేది తప్ప, భీముడి గిత్త అంటే ఇష్టం లేకుండా అయితే మాత్రం ఉండదు. భీముడి గిత్త నాకు చాలా ఇష్టము. ఎందుకు నేను ఇంతలా బాధపడుతున్నానంటే, దగ్గరుండి చూడలేం. ఇక్కడ మేము కోవిడ్ ఎడారిలో గొర్రెల దగ్గర పని చేసుకుంటూ ఉంటాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి తప్పదు. నాలా కొన్ని వేల మందికైతే ఇక్కడ బతుకుతున్నారు. ఎన్నో దేశాల వాళ్ళు, మన ఇండియా వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటే ఈ గల్ఫ్ కంట్రీస్‌లో. ఈ మనం చేయలేని పనులు వేరే వాళ్ళు చేస్తుంటే అవి చూసి ఆనందించి, అభిమానించే వాళ్ళలో నేనొక్కడిని. సో, ఆ అభిమానంతోనో, ఆ బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను. నాదేం పెద్ద యూట్యూబ్ ఛానల్ గాదు. కొత్తగా స్టార్ట్ చేశాను. నా మాటలు ఏమైనా తప్పుగా అనిపించుంటే క్షమించండి. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.